క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనము. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు కనుక మొదటి సమయంలో 25వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము అవునుగాక అని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు క్షేమంగా ఉండాలనే కోరుకుంటాడు. ఒక వ్యక్తి జీవితంలో క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ లోకంలో చూసినట్లయితే తన కుమారుడు చెడిపోవాలని, లేకపోతే ఈ పాపిష్టి వాడిగా జీవించాలని ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా కోరుకోడు. నా కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా కొడుకు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న తండ్రే ఇలాగా ఆలోచిస్తున్నట్లయితే పరలోకం ఉన్నటువంటి పరమ తండ్రి, భూమి ఆకాశ నక్షత్రము సృష్టించిన దేవుడు మన పట్ల ఎంతో ఒక ఉన్నతం కలిగినటువంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎప్పుడు మనం క్షేమంగా ఉంటామంటే, దేవా నీ యొక్క చిత్తానికి నేను లోబడతాను, నీ యొక్క వాక్యానికి నేను లోబడతాను, నీ యొక్క ఆజ్ఞలకి నేను లోబడి నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకుని నువ్వు యథార్థంగా నమ్మకంగా జీవిస్తావో, దేవుడు నీ చుట్టూ ఆయన యొక్క దేవదూతలను కాపుదల ఉంచి నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రతి సమయం అందని కూడా దేవుడు క్షేమంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు వింటున్నా, నువ్వు దేవుని యొక్క క్షేమంలో నువ్వు ఉంటున్నావా, దేవుని యొక్క కాపుదల్లో ఉంటున్నావా, లేకపోతే నువ్వేమన్నా లోకానుసారంగా ఉంటున్నావా, లేకపోతే సైతానికి సంబంధిగా ఉంటున్నావా? గుర్తించుకోమని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క క్షేమంలో నువ్వు ఉన్నట్లయితే నీకు నీ పక్కన ఎన్ని మంది వచ్చినా, లేకపోతే ఏ అపాయము వచ్చినా, ఎంత అనారోగ్యము వచ్చినప్పటికీ కూడా దేవుడు నీకు తోడే ఉండి అన్ని విషయంలో నీకు తోడే ఉండి క్షేమాన్ని ఇస్తారని ఉదయకాల సమయం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట్లాడిన దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్టుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహామౌలిమికులుగా ప్రేమించిన పరలోకము మా తండ్రి, దేవా మీరే మాకు క్షేమమును దయచండి తండ్రి. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కానీ, ఈ లోకంలో ఉన్న వస్తువులు కానీ, ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కటి మాకు క్షేమం ఇయ్యలేని అయినా మీరే మాకు క్షేమమును, అదేవిధంగా ప్రొడక్షన్ దయచేయమని ప్రియ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు సూటిగా మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.